దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సాత్విక క్లాసెస్ నుండి నేను మీకు ఒక విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను. అయితే ఇప్పుడు ఇలా బీకామ్ పాస్ అయినా లేకపోతే అసలు ఇతర డిగ్రీస్ ఏదైనా సరే, బీకామ్ తర్వాత ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ ఏదైనా చేస్తుంటే కానీ, లేకపోతే ఇలా బిఈ చేసి కూడా సాఫ్ట్వేర్ సైడు పెద్దగా అవకాశాలు దొరకపోవడం వల్ల కానీ, బిఎస్సికి అసలు అవకాశాలు ట్యూషన్ చెప్పుకోవడం తప్ప వేరే అవకాశాలు కూడా అట్లు కూడా కనుచూపు మేరలో కనపట్టలేదు. కాబట్టి అందరూ కూడా ఇవాళ అకౌంటింగ్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. మంచిదే, ఎందుకంటే అకౌంటింగ్ సైడ్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి. మీకు ప్లేస్మెంట్ లేదనే పొజిషన్ ఉండదు. ఎందుకంటే అకౌంటింగ్ అనే సబ్జెక్టు డబ్బు మీద ఆధారపడ్డ సబ్జెక్ట్. అంటే హౌ వీ ఎర్న్ మనీ, హౌ ద మనీ సో ఎర్న్ విల్ బి యూటిలైజ్డ్ అనేదే కదా మీకు. అంటే మనీ రాకడా పోకడా తప్పితే వేరే లేదు. అటువంటిప్పుడు ఏంటంటే ఇది అందరి సబ్జెక్టు, అందరికీ తెలిసే సబ్జెక్టు. కాబట్టి ఏంటంటే దేని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కూడా మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. అదొకటి. తర్వాత ఏంటంటే ఇవాళ ఫైనాన్స్ అనలిస్ట్ చేద్దామా, జిఎస్టీ ప్రాక్టీషనర్ చేద్దామా, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేద్దామా, లేకపోతే ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు నేర్చేసుకుందాం అనే తపన చాలా మందిలో నేను రోజు చూస్తూనే ఉన్నాను. కానీ పెద్దవాడిగా నేను చెప్పే అడ్వైజ్ ఒకటి ఏంటంటే, మీరు ఏదైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఊహలు నిజం చేసుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి, లేకుండా పోలేదు. కానీ ఏదైనా సరే మనం ఇంతవరకు చదువుకున్న చదువు, ఇప్పుడు కామర్స్నే తీసుకుందాం, బీకామ్ చదువుకున్నాం, వెంటనే మన ఫ్రెండ్ చేస్తున్నాడనో, లేకపోతే నాకు ఇంకొక డిగ్రీ వస్తుందనో, లేకపోతే ఎవరో బీకామ్కి అసలు ఉద్యోగాలు లేవు, ఎంబీఏ చేస్తే కదా అని ఈ గాలి వార్తలు మనల్ని అక్కడ దాకా తీసుకెళ్తాయి. ఇంకో 2 సంవత్సరాలు నాన్న జేబు ఖాళీ చేయించడం, మనకు టైం వేస్ట్ కార్యక్రమం. ఎంబీఏ చేసినా కూడా ఎంబీఏకి తగిన ఎడ్యుకేట్ చేసి ఇన్స్టిట్యూట్స్ ఎంతవరకు ఉన్నాయో మీకే తెలుసు. తర్వాత ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు కూడా స్వయంగా మీరు చేస్తున్నారంటే 100% లేవనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడికో ఎవరిదో ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకోవడం, దాంట్లో పేర్లు మార్చుకోవడం తప్పితే ఏం కనపడట్లేదు. అంటే దీనివల్ల ఏంటంటే మీలో ఇప్పటివరకు ఉన్న ఆలోచన ఏంటంటే, బట్టినే ఏదైనా బట్టినే మనకు డిగ్రీ కావాలి, డిగ్రీ వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. డిగ్రీ వచ్చిన తర్వాత అసలు కష్టాలు మన ముందుకు వచ్చేస్తున్నాయి. మనకి డిగ్రీ తోటి ఎవరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అట్లనే మరి డిగ్రీ తోటి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ సైడు మనం అకౌంటెన్సీ కనుక నేర్చుకున్నట్టయితే మనకి ఈజీగా ఉద్యోగాలు వస్తాయనుకుని రకరకాల ప్యాకేజెస్ నేర్చుకుంటున్నాం. అందులో టాలీ దాదాపు అందరూ టాలీ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే టాలీ కాస్త ఈజియెస్ట్ ప్యాకేజ్, అంటే ఫ్రెండ్లీ యూజర్, కాబట్టి దానికోసం అలవాటు పడతారు. దాంతో కూడా ఏమవుతుందంటే మనం ఏమాత్రం దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా, ఇప్పుడు ఉద్యోగం కావాలంటే అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకోమని అంటున్నారు. మరి అకౌంటింగ్ ప్యాకేజ్ ఎలా నేర్చుకుంటే మనకి ఆ తగిన ఉద్యోగం దొరుకుతుందని ఏమాత్రం ఆలోచించకుండా మనం దాంట్లో నేర్చుకోవడం, 2 నెలలు 3 నెలలు దాంట్లో గడపడం, ఫీజులు కట్టడం, బయటికి రావడం, మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడితే మీకు డేటా ఆపరేటర్ ఉద్యోగాలు వస్తున్నాయి. వెరీ గుడ్. డేటా ఆపరేటర్ అంటే ఎవరో కాదండి, డేటా ఆపరేటరే అసలు అకౌంటెంట్. మీకు తెలియదేమో ఆ విషయం. ఎందుకంటే ఇలా డేటా ఆపరేటర్ అంటే మనం చదువుకున్న రోజుల్లో బుక్ కీపర్, అంటే ఒక డేటాని మెయింటైన్ చేసేవాడు బుక్ కీపరు. సో ఇప్పుడు అదే పదాన్ని రీప్లేస్ చేసి డేటా ఆపరేటర్ అంటున్నారు. కానీ డేటా ఆపరేటర్లో అసలు ఏముంది? డేటా ఆపరేటర్లో జర్నల్ ఎంట్రీ పాస్ చేసినప్పుడు డెబిట్ ఎందుకు రేజ్ చేశాము, ఎసెట్ అనుకుని చేసామా, ఎక్స్పెన్స్ చేసామా, క్రెడిట్ ఎందుకు చేసాము అంటే ఎసెట్ తగ్గించడానికి చేసే ప్రయోగమా, లేకపోతే ఏదైనా లైబిలిటీ కానీ క్యాపిటల్ కానీ ఏదైనా ఇన్కమ్ కానీ చేస్తున్న ప్రయోగం అనేది మనం తెలుసుకోగలిగితే మీరే అకౌంటెంట్. ఇంకా అకౌంటెంట్ అనేవాడు లేడు ఇక్కడ. ఒక్కటే బుక్ కీపర్ అకౌంటెంట్, డేటా ఆపరేటర్ అకౌంటెంట్. ఆ మర్మం తెలియక కొన్ని సంవత్సరాలుగా ఒక జూనియర్ పొజిషన్లో మగ్గిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇవాళ అందరికి అది గుర్తొస్తోంది. కానీ ఇప్పుడు ఏమి చేయలేని పొజిషన్, ఎందుకంటే బయటకు రాలేడు. ఇప్పుడు జీతం పెరిగినంత మాత్రాన మీకు గుర్తింపు వచ్చినట్టు కాదండి. జీతం ఎందుకు పెంచుతున్నారంటే కాలమాన పరిస్థితుల్లో అన్ని రేట్లు పెరుగుతున్నాయి. అయ్యో పాపం ఈ అబ్బాయి మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, ఒక 2000 పెంచితే బాగుంటుందని సానుభూతి
ఇంక్రిమెంట్ తప్ప నిజమైన ఇంక్రిమెంట్ కాదని మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు నిజమైన ఆలోచన అమలుపరచడానికి ట్రై చేస్తారండి మీరు. అది చేయండి. సో కాబట్టి ఏంటంటే ముందుగా మీరు అకౌంటెన్సీని ఫుల్గా నేర్చుకోండి. ఎందుకంటే అకౌంటెన్సీలో బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ report needed by the management, you must be in a position to generate and present it. అది గుర్తుపెట్టుకోండి. ఎటువంటి రిపోర్ట్ అయినా ఎంఐఎస్ రిపోర్ట్ అంతే. ఎంఐఎస్ రిపోర్ట్ ఇవ్వగలిగిన స్టేజ్కి మీరు ఎదగలిగితే ఖచ్చితంగా మీకు ఒక స్థానం మీకోసం ఎదురు చూస్తుందని చెప్తాను మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నాను. ఇప్పుడు నా విషయం కనుక చెప్తే నేను గత 77 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. 1977 నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. అంటే ఒక 50 సంవత్సరాలు అయింది. తర్వాత సీరియస్గా 2011 నుంచి ఈ ట్రైనింగ్ దాని మీద మీ ఎదుగుదల ఏంటో తెలియదు. నేనైతే జనదనాను ఆ ట్రైనింగ్లో పెరిగాననే చెప్తాను. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా ఒక రియల్ టైమ్ డాక్యుమెంట్స్ తోటి, బిజినెస్ డాక్యుమెంట్స్ తోటి మీకు ఒరిజినల్ ప్యాకేజ్, ఎందుకంటే ఎడ్యుకేషన్ వెర్షన్ అనేది ఉండదండి. నా దగ్గర డైరెక్ట్ ప్యాకేజ్ చేయాలి. మీరు చేరేటప్పుడు 6.2 ఉందా, 6 దానికంటే అబోవ్ ఏమైనా ఉందా, ఏది ఉంటుంది, ఏ రోజు మీకు మారితే ఆ రోజు అక్కడి నుంచే స్టార్ట్ అండి. కాబట్టి ఏంటంటే ఒక ఒరిజినాలిటీ తోటి మీరు వర్క్ చేస్తారు. వర్క్ చేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు ముందు ప్రాక్టికల్గా అకౌంటెన్సీ యొక్క అంతు చూద్దాం. అకౌంటెన్సీలో నాకు రానిది ఏంటో అనేది చూద్దాం. చూసిన తర్వాత మీరు చేరితే, సార్ నేను అన్నీ చేయగలుగుతాను సార్, మీరు రెజ్యూమ్ మార్చేద్దాం, మీరు ఒక లెటర్ రాద్దాం, సార్ నేను అన్నీ చేస్తాను సార్, మీకు ఏం కావాలో చెప్పండి అని స్టేజ్లో మీరు వెళ్ళారనుకోండి, సచ్చినట్టు మిమ్మల్ని క్వశ్చన్ లేకుండా పంపలేడు. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లు వేసినప్పుడు మీరు ధీమాగా ఆన్సర్ చేయగలిగినప్పుడు ఎందుకు పోస్ట్ రాదండి. ఇది కాకపోతే ఇంకొకటి కాకపోతే మూడోవాడైనా ఇస్తాడు గ్యారంటీగా. ఆ ధీమాలు లేకుండా మీరు ఎంతైనా పర్వాలేదు, ఉద్యోగం ఇప్పిస్తే చాలు అనే ఆలోచన పడ్డారు. ఎంతైనా పర్వాలేదు, మాకు సర్టిఫికేట్ ఇస్తారని అడుగుతున్నారు. సర్టిఫికేట్ ఇస్తామండి. నేను సర్టిఫికేట్ ఇవ్వటమే కాదు, ఇలా నేను ఎంపానల్మెంట్లో ఎన్రోల్ అయ్యాను కాబట్టి మీకు టాలీ ఎడ్యుకేషన్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్, డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సర్టిఫికేట్కి విలువ తెలుసు కదా. కంపెనీ వాళ్ళే స్వయంగా ఇతను అకౌంటెంట్ అని నిరూపించడానికి ఇచ్చే సర్టిఫికేట్కి ఉన్న విలువ గురించి నేను మాట్లాడేది ఏముంటుంది నరా. కాబట్టి మీకు ఆ ఛాన్స్ కూడా నా ద్వారానే జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీరు ఏ కోర్స్ అయినా చేయండి. ఇప్పుడు 45 రోజులు నేను ఎంచుకున్నానండి. 45 రోజుల్లో మీకు అకౌంటెన్సీలో ఏ క్వశ్చన్ అయినా మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఎటువంటి రిపోర్ట్ అయినా మీరు తయారు చేయగలుగుతారు. అది చాలా. దాని తర్వాత మీ ఇష్టం. అది మీరు ఫైనాన్స్ అనలిస్ట్ అవుదాం అనుకుంటున్నారా, ఇంకోటి అవుదాం అనుకుంటున్నారా, రిపోర్టింగ్లు ఇంకా టాలీని ఇంకా బాగా డెప్త్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, చెప్పండి. ఎంత దూరమైనా తీసుకెళ్ళగలుగుతాను నేను, ఎంత దూరమైనా. ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే పేపర్లెస్ ఆఫీస్ చేయడానికి టాలీ ఎడ్యుకేషన్ ద్వారా మీరు చదువుకోగలిగితే, తర్వాత పేపర్లెస్ ఆఫీస్, యూ నీడ్ నాట్ యూజ్ ఎ పేపర్ అండ్ ఎ పెన్ టు మేక్ ఎ రిపోర్ట్. Everything will be downloaded, everything will be generated instantly and accurately, suitable for presentation to anybody. సో ఇంతకంటే అద్భుతం ఏం జరగదు. కాబట్టి ఏంటంటే ఇలా మళ్ళీ దసరా పండగ, అందరూ పండగ శుభ్రంగా జరుపుకోండి, హ్యాపీగా జరుపుకోండి. కాబట్టి ఏంటంటే మీరు నా దగ్గరికి వస్తే, మీరు ఎవరు అడిగినా లొకేషన్ పెడతాను. నా దగ్గరికి వస్తే మీ కంప్లీట్ ఎలా ఉంటుందో కోర్స్ చెప్తాను. ముందు అకౌంటెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అకౌంటెన్సీలో నేను నేర్చుకుని వచ్చాను సార్, మళ్ళీ నేను నేర్చుకోవాలంటే ఏం పర్వాలేదు. మీరు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారో, దాంట్లో ఉన్న డెఫిషియన్సీ ఏంటో మీ కళ్ళకి చూపిస్తాను. చూపించినప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అంతేగాని మీరు చదువుకున్నదే నా ఫీజుల కోసం రుద్దాల్సిన అవసరం నాకైతే ఈ వయసుకి లేదండి. కాబట్టి ఏంటంటే మీరు ఏమైనా చదువుకోండి. తర్వాత ఇంత జరిగిన తర్వాత ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా నేనే ఇస్తానండి. ఎన్ని రకాలుగా నేర్పిన తర్వాత నేను ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇవ్వటమే కాకుండా మీరు ChatGPT ద్వారా లెటర్స్ రైటింగ్ కూడా నేర్పుతానండి. అది చాలా లెటర్ రైటింగ్ నేర్పితే మీకు వాడు పొజిషన్ ఇవ్వకుండా పొజిషన్ ఉండదు. ఎందుకంటే ఎటువంటిదైనా మీరు అకౌంటింగ్ రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. తర్వాత ఎటువంటి కరస్పాండెన్స్ అన్న చేయగలుగుతారు. ఇంకేం కావాలండి మీకు? ఎంత శక్తివంతుడు మీరు అయిన రోజున ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పిస్తానని చెప్తున్నా.
నా ప్రయత్నాలు నేను చేస్తాను మీకోసం. నా ప్రయత్నాలతో పాటు మీరు కూడా ప్రయత్నం చేసినా కూడా ఇదే రిజల్ట్ రావాలి మీకు. అంటే ఏంటంటే ధైర్యంగా ఒక ఎవరో పంపిస్తే వెళ్ళి మీకు ఇది కాకుండా ఎవరో పంపించినా వెళ్ళొచ్చు. తర్వాత మీ అందరూ మీరు వెళ్ళినా కూడా రిజల్ట్ అదే రావాలి. అంత కాన్సన్ట్రేటివ్గా మీరు చదువుకోగలిగితే ఏంటంటే జేరి ఫీజులు కట్టేసేసి మానేయటం కోసం కాదు, ఇర్రెగ్యులర్ రావడం కోసం కాదు, ప్రతిదీ మా కంట్లోంచి దాటిపోకుండా మేము చూసుకుంటాము. ఎందుకంటే మా దగ్గర ఫ్యాకల్టీ సిస్టమ్ లేదు, నరా బ్యాచ్ సిస్టమ్ అంటూ ఉండదు. మీరు ఫ్యాకల్టీ లేదు, నేనే స్వయంగా చెప్తాను నరా. కాబట్టి ఎటువంటి డౌట్ అయినా క్షణంలో మీకు తీరిపోద్ది. మీరు కన్విన్స్ అయ్యేంత వరకు నేను మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ఇంకా అసలు ఏమీ అడగకుండా కామ్గా నోరు ప్లాస్టర్ వేసుకుంటే అది నేనేం చేయలేని పరిస్థితి, దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి ప్రతిదానికి ఆన్సర్ నా దొరుకుతుంది. కాలేజీలో దొరకని ఆన్సరు, ఇన్స్టిట్యూట్స్లో దొరకని ఆన్సరు నా దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే మీరు నిజంగా ఇది కావాలనుకుంటే ఓపెన్గా మాతో మాట్లాడండి, స్వయంగా మాట్లాడండి నరా. ఇవి దాని ప్రకారం మీరు ఏ ఉన్నతికి వెళ్ళాలంటే ఆ ఉన్నతికి వెళ్ళిపోవచ్చు. కేవలం బీకామ్ క్వాలిఫికేషన్ తోటే. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే దానికి ఏం చేయలేము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకపోయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నేను శుభ్రంగా బీకామ్ తోటి ముందుకు వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉందని చెప్తున్నాను. కాబట్టి మీరు ఆలోచించండి. 6వ తారీఖు నుంచి మళ్ళీ తిరిగి పునఃప్రారంభం అవుతుంది ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఈ పండగ హాలిడేస్ కాబట్టి 5వ తారీఖు మధ్యలో సండే వచ్చింది. కాబట్టి 6వ తారీఖు పునఃప్రారంభం అవుతుంది. స్వయంగా మీరు ఎవరు నన్ను స్వయంగా కలుసుకోవాలన్నా మీరు ఒక మెసేజ్ వాట్సాప్లో పెడితే నేను లొకేషన్ పెడతాను. ప్రత్యేకించి లొకేషన్ మిమ్మల్ని కలవాలనుకుంటేనే లొకేషన్ పెడతాను. హాయ్ అని పెట్టడం ఇవన్నీ క్వశ్చన్ కాదు. హాయ్ అని పెడతారు అందరూ, ఎందుకు పెడతారో వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి క్లారిటీ ఉండాలి, చేయండి. వీలైతే స్వయంగా నాతో మాట్లాడండి. ఈ మెసేజ్లు చాటింగ్లకి నేనైతే విరుద్ధం అండి. ఈ మెసేజ్లు చాటింగ్ వాళ్ళ కాలం గడిచిపోతుంది తప్ప రిజల్ట్ అయితే రాదు. కాబట్టి నా ఇన్స్టిట్యూట్ ద్వారా సాత్విక క్లాసెస్ ద్వారా మీరు ఎంత ఉన్నతమైన స్టేజ్కి కామర్స్ ఛానల్ ద్వారా వెళ్ళాలనుకుంటే అంత ఉన్నతమైన స్టేజ్కి నేను తీసుకెళ్తాను. టీడీఎస్, టీసీఎస్, ఇన్వెంటరీ నరా అన్ని రకాలుగా ఆడిట్ ఆఫీస్లో పనిచేయాలన్నా, ఎక్కడైనా ఇతర ఆర్గనైజేషన్లో పనిచేయాలన్నా, ఎక్కడ పనిచేయాలన్నా మీకు ఒక అర్హత మా ఇన్స్టిట్యూట్ ద్వారా వస్తుందని చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.